హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఇన్సిడెంట్ 2019-2018 టైంలో తమిళనాడులోని పొల్లాచి ఏరియాలో ఉన్న ఆడవాళ్ళలో చాలా మందిని విపరీతంగా భయానికి గురి చేసిన కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే ఆ టైంలో వాళ్ళు ఇంకా ఇంట్లోంచి బయటకు రావాలంటే భయం వేసేది. అంటే అదేదో బయట ఏదో కేసుల వల్ల లేదంటే ఏదో పోలీస్ కేసులు నమోదయ్యి అందరికీ దాని గురించి తెలిసి అలా కూడా కాదు. చాలామంది ఆడవాళ్ళకి అది జరిగి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని అలాగ అందరికీ తెలిసి అలాగ అందరినీ భయపెట్టిన కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఇది. చాలా అంటే చాలా పెద్ద సిచ్యువేషన్. ఫైనల్గా ఆ కేసులో ఇప్పటికైతే జడ్జిమెంట్ వచ్చింది. 2019 ఫిబ్రవరిలో దీని గురించి బయటపడింది. బట్ 2023 నుంచి ట్రయల్స్ మొదలుపెట్టి ఇప్పటికైతే జడ్జిమెంట్ ఇచ్చారు. ఫైనల్గా అందులో ఎవరైతే 9 మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జీవిత ఖైదు పడింది. వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా వాళ్ళు జైల్లోనే ఉండాలని చెప్పి కోయంబత్తూరు మహిళా కోర్టు అయితే తీర్పునిచ్చింది. అసలు ఏంటి కేసు? దీన్ని బేసిక్గా పొలాచి సెక్షువల్ అసాల్ట్ అండ్ బ్లాక్మెయిల్ కేసు అని పిలుస్తూ ఉంటారు. సో అసలు ఏంటి పొలాచి సెక్షువల్ అసాల్ట్ అండ్ బ్లాక్మెయిల్ కేసు? దీని గురించి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. బేసిక్గా అసలు ఈ కేసు స్టార్ట్ అయింది 2016 నుంచి 2018 సంవత్సరం మధ్యలో. అంటే 2016లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2018 వరకు అసలు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి దొరకకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరైతే ఇప్పుడు శిక్షని అనుభవిస్తున్నారో, అంటే శిక్ష పడిందో ఎవరికైతే ఇప్పుడు, వాళ్ళు ఎంతోమంది ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, అంటే అది కూడా ఎలాగంటే బేసిక్గా వాళ్ళతో ముందు ఫేస్బుక్లో పరిచయం లేదంటే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకొని తర్వాత వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళతో చాలా బాగుండి దాంతో ఒంటరిగా వాళ్ళని ఎక్కడో దగ్గరగా రప్పించి, అది కార్లో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే పార్క్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా కావచ్చు, వాళ్ళని ఒంటరిగా రప్పించిన తర్వాత వాళ్ళ మీద దాడి చేసేవారు. లైంగికంగా దాడి చేసిన తర్వాత ఆ దాడి విజువల్స్ని రికార్డ్ చేసేవారు. అలా రికార్డ్ చేసి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి ఆ శారీరక సుఖం కోసమో లేదంటే డబ్బుల కోసమో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవారు. సో అలాగా 2 ఏళ్ల పాటు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూ చేస్తూ వచ్చారు. దీని గురించి బేసిక్గా ఒక స్పెషల్ కోర్ట్ని ఏర్పాటు చేసి ఆ కోర్టులో కూడా ఒక పార్టిషన్ లాంటిది క్రియేట్ చేశారు. అంటే ఒకవైపు ఎవరైతే వచ్చి మాట్లాడతారో మహిళలు, వాళ్ళు ఎవరికి కనబడకుండా సెట్ చేశారనమాట. మనం రీసెంట్గా కోర్టు సినిమాలో చూసాం, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని చెప్పి పెట్టారు కదా. సో ఎవరు లేకుండా ఓన్లీ జడ్జ్, స్టెనోగ్రాఫరు, లాయర్స్, ఆ అమ్మాయి పేరెంట్ మాత్రమే ఉంటారు, అలాగే ఆ అబ్బాయి ఉంటాడు, అలా ఉంటుంది కదా. సో అలాగే వీళ్ళ కోసం ఒక సెపరేట్ పార్టిషన్ లాంటిది కూడా క్రియేట్ చేసి మరి ఒక స్పెషల్ కోర్టులో, కోయంబత్తూర్ కోర్ట్ కాంప్లెక్స్లో ఒక స్పెషల్ ప్రాంతాన్ని స్పెషల్ కోర్టుగా కేటాయించి దాంట్లో ఈ కేసును కండక్ట్ చేసి 40 మందిని విచారించారు. అంటే చూసుకోండి వీళ్ళు ఎంతమందిని వేధించారు. సో సుమారుగా 40 మందిని ఆ 2 ఏళ్లలో వీళ్ళు వేధిస్తూ వచ్చారనమాట. సో వాళ్ళు ఏంటంటే చాలామంది ఇంకా తెలిసిందే కదా, తెలియక తప్పు చేశారు, వచ్చారు వాళ్ళ దగ్గరికి. అంటే వాళ్ళ దగ్గరికి రావడమే తప్పు, వాళ్ళు ఏదో ఇంటెన్షనల్గా ఏం చేయలేదు, వాళ్ళ దగ్గరికి రావడమే తప్పు. సో వాళ్ళ దగ్గరికి వచ్చారు, నమ్మి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమో బలవంతం చేసి ఆ తర్వాత వీడియోలు తీసుకున్నారు అవన్నీ కూడా. సో అవి బయట పెట్టేస్తామని బెదిరించారు. సో బయటకు వచ్చినట్టయితే అటు ఇంట్లోని ప్రాబ్లమే, అట్ ద సేమ్ టైం సొసైటీలోని ప్రాబ్లమే. అండ్ వాళ్ళని విక్టిమ్స్ లాగా కంటే ఇంకా వాళ్ళదే మిస్టేక్ అన్నట్టుగా కూడా మాట్లాడతారేమో, తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇలా కావాలని చేసుకున్నారేమో, ఓడో తెలుసు అనే మాటలు కూడా వస్తాయి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఎవ్వరికీ చెప్పలే. బట్ ఫైనల్గా ఏమైందంటే 2019 ఫిబ్రవరిలో ఒక 19 ఏళ్ల అమ్మాయి ఇట్లాగా నన్ను 4 వ్యక్తులు బంధించి నా మీద లైంగిక దాడి చేశారని చెప్పి కేసు ఫైల్ చేసింది. సో దానికంటే ముందు బేసిక్గా ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ కూడా కేసు ఫైల్ చేశాడు. అంటే తనని కొంతమంది కొట్టేసి తనని దూరంగా పడేశారని చెప్పి ఒక కేసు ఫైల్ చేశాడు. సో ఇలాగ వీళ్ళిద్దరూ కూడా ఒక కేసును అయితే ఫైల్ చేశారు. అండ్ వీళ్ళిద్దరూ ఫైల్ చేసింది వాళ్ళ కోసమే.
సో అలాగా వీళ్ళందరి గురించి కూడా బయటకు వచ్చిందనమాట. అండ్ ఈ అమ్మాయి దగ్గర ఏం చేశారంటే బంగారపు చైన్ ఒకటి ఉంటది. దాన్ని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. అండ్ ఆ అమ్మాయి మీద ఏదైతే లైంగిక దాడి చేశారో, ఆ లైంగిక దాడిని రికార్డ్ చేశారు. దాన్ని బయట పెట్టేస్తాము, అందరికీ చెప్పేస్తాము, నీ పరువు తీసేస్తాము, చూసుకోమని అన్నట్టుగా బెదిరించారు. బట్ ఆ అమ్మాయి ఏంటంటే ఇలాగా భయపడుతూ ఉంటే ఇంకా కుదరదు. ఇంకా ఎన్నాళ్ళని ఇలాగ భయపడతాం. అంటే ఒకసారి భయపడటం మొదలుపెడితే ఇంకా కంటిన్యూస్‌గా భయపెడతనే ఉంటారు గదా! సో, అందుకని ఇంక వాళ్ళేంటంటే ఇంకా అమ్మాయి కేస్ ఫైల్ చేయాలని డిసైడ్ అయింది. కేస్ ఫైల్ చేసింది. అలాగా వీళ్ళ గురించి మొత్తం విషయం అంతా కూడా బయటకొచ్చిందనమాట. సో, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. పోలీసులేంటంటే కొన్ని మొబైల్ ఫోన్స్, కొన్ని ల్యాప్‌టాప్స్ వీటన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది. గ్యాదర్ చేశారు. అండ్ బేసిక్‌గా తమిళనాడులోని ఎన్నో ప్రాంతాలకు చెందిన స్టూడెంట్స్, టీచర్స్, ప్రొఫెషనల్స్, స్కూల్ గర్ల్స్ వీళ్ళందరికీ సంబంధించిన అసాల్ట్ వీడియోస్ ఉన్నాయి అందులో. అంటే ఈ విక్టిమ్స్ ఎవరైతే నలుగురు ఈవిడెవరైతే అరెస్ట్ చేయించిందో ఒక నలుగురు ఎదవలు, ఆ నలుగురు ఎదవల దగ్గర కొన్ని ల్యాప్‌టాప్స్ అండ్ మొబైల్స్ దొరికితే వాటిల్లో ఈ విజువల్స్ బయటపడ్డాయన్నమాట. ఇంకా ఇవి గాకుండా ఇంకా వేరే వాళ్ళు తర్వాత బయటపడ్డారు. వాళ్ళ దగ్గర మరికొన్ని విజువల్స్ ఉన్నాయి. టూ మెనీ విజువల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర చెప్పాలంటే సింపుల్‌గా ఓ 200, 300 దాకా ఉంటాయి. ఆ లెవెల్ ఆఫ్ అంటే ఎగ్జాక్ట్ కౌంట్ అనేది ఎవరికీ తెలీదు. బట్ ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఆ లెవెల్ ఆఫ్ నంబర్ అయితే ఉందనేది కొంతమంది చెప్పిన పాయింట్ అనమాట. సో, ఆ టైంలో ఏంటంటే వాళ్ళ దగ్గరికెళ్లారు పోలీసులు. అది కూడా ఎవరికీ తెలియకుండా మఫ్టీలో ఎళ్లి కొంచెం వాళ్ళ దగ్గర కలిసి ఇలాగ మీకు సంబంధించిన వీడియో వాళ్ళ దగ్గరుంది. ఇంక వాళ్ళని మీ జోలికి రానియ్యం. వాళ్ళని అరెస్ట్ చేశాము. బట్ మీరొచ్చి మాకు సాక్ష్యం చెప్పాల్సుంటుంది. ఇట్లా చేశారు, అట్లా చేశారు అని చెప్పాలంటే ఎవ్వరు ముందుకు రాలే. అంతమందిలో కేవలం 8 మంది మాత్రమే ముందుకొచ్చారు ఇనీషియల్‌గా. ఏది స్టార్టింగ్ స్టేజ్‌లో. ఇనీషియల్‌గా 8 మంది మాత్రమే వచ్చి, అవును మాకిలా జరిగింది, మాకిలా చేశారని చెప్పారు. అది కూడా మొహాలది కవర్ చేసుకొని సంథింగ్ అట్లాగే వస్తారు కదా మరింకా. సో, అదంత ఈజీ గాదు. సో, ఇనీషియల్‌గా కేస్‌నైతే లోకల్ పోలీసులు, తమిళనాడు పోలీసులే హ్యాండిల్ చేయడానికి ట్రై చేశారు. బట్ పబ్లిక్ నుంచి చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. అండ్ ప్రొటెస్ట్‌లు కూడా చాలా పీక్ లెవెల్‌లో జరిగాయి. సో, తమిళనాడు గవర్నమెంట్ ఇమ్మీడియేట్‌గా కేస్‌ని మార్చి 12, 2019లో సీబీసీఐడీకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 25, 2019 నాటికి సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేసింది. మే 2019లో ఫైనల్ చార్జ్ షీట్‌నైతే ఫైల్ చేశారు. సో, మే 2019 చార్జ్ షీట్ ఫైల్ అయిందంటే అట్‌లీస్ట్ మనం 2019 ఎండింగ్‌లోనో, 2020 బిగినింగ్‌లోనో దీని గురించిన ట్రయల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! అబ్బే! 2023 ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యాయి ట్రయల్స్. అంటే 4 ఏళ్ల తర్వాత ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ అమ్మాయి ఫస్ట్ కేస్ ఫైల్ చేసిన తర్వాత. ఇంక అలా ఉందిలేండి మన దగ్గర న్యాయ వ్యవస్థ ఏం చెప్తాం గానీ. సో, ఇంకా తర్వాత మద్రాస్ హైకోర్ట్ అదే చెప్పాను కదా! కోయంబత్తూర్ కంబైన్డ్ కోర్ట్ కాంప్లెక్స్‌లో ఒక స్పెషల్ కోర్ట్ రూమ్‌ని పెట్టి వీళ్ళందరిని కూడా విచారించమని చెప్పింది. సో, గ్లాస్ పార్టిషన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు కొంతమంది ముందుకొచ్చారు. ఆ టైంలో 40 మంది విట్‌నెస్‌లొచ్చి మాకిలా జరిగింది అని చెప్పారనమాట. అండ్ ఆ టైంలో సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. సురేంద్ర మోహన్ ఈ కేసు చాలా అంటే చాలా సెన్సిటివ్ అని చెప్పి ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్న విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ బయటికి రాకూడదని చెప్పి చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురయ్యాయి తమిళనాడులో. అంటే ఈ కేస్ ఎప్పుడు బయటపడిందంటే 2019 జనరల్ ఎలక్షన్స్‌కి ముందు బయటపడిందనమాట. సో, అదొక పొలిటికల్ స్టార్మ్‌ని కూడా క్రియేట్ చేసింది సిటీలో అంటే తమిళనాడులో. సో, బేసిక్‌గా ఎవరైతే అక్యూజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు మెయిన్. వాళ్ళ పేరు అరుళానందనం అండ్ నాగరాజు. ఈ పేరు కొంచెం అరుళానందనం అదేం పేరో కొంచెం పలకడం కష్టంగా ఉంది. సో, వీళ్ళిద్దరు ఏంటంటే ఏఐఏడీఎంకే పార్టీ ఉంది కదా! ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన వ్యక్తులనమాట. ఈ అరుళానందనం ఏమో పొలాచి టౌన్ స్టూడెంట్స్ వింగ్ సెక్రటరీ. నాగరాజ్ ఏమో ఏఐఏడీఎంకే యూత్ వింగ్‌తో బాగా అసోసియేట్ అయ్యున్న పర్సన్. సో, వీళ్ళిద్దరిని ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ నుంచి అయితే తీసేశారు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆపోజిట్‌లో డీఎంకే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది కదా! ఆ డీఎంకే పార్టీ ఏంటంటే అప్పట్లో అపోజిషన్. సో, వాళ్ళేంటంటే ఇంకా ఈ పార్టీ అక్యూజ్డ్ పీపుల్‌ని కాపు కాస్తోంది. వాళ్ళకి ఏం కాకుండా చూస్తోంది. ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి ఆ టైంలో. అండ్ పార్టీ లీడర్స్‌కి వాళ్ళకి మధ్య ఉన్న లింక్స్ గురించి గాని, లేదంటే మిగతా వాటి గురించి గాని చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. సో, ఇది బేసిక్‌గా చాలా హ్యూజ్ లెవెల్‌లో ఇంపాక్ట్ చూపించింది. అండ్ తమిళనాడు హోమ్ డిపార్ట్‌మెంట్ ఈ కేస్‌ని సీబీఐకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్న టైంలో వాళ్ళు చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? మెయిన్ ఎవరైతే అమ్మాయి కేస్ ఫైల్ చేసిందో, ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి బ్రదర్ పేరు, ఆ అమ్మాయి కాలేజ్ పేరు బయటికి రివీల్ చేసేసారు పొరపాటున. పొరపాటున రివీల్ చేశారు గానీ చాలా పెద్ద మిస్టేక్ అది యాక్చువల్‌గా. ఎందుకంటే విక్టిమ్ ఐడెంటిటీ ఇట్లాంటి కేసుల్లో అసలు అంత ఈజీగా రివీల్ చేయకూడదు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు వాళ్ళకి ఫర్దర్‌గా.
ఇప్పుడు వీళ్ళ గ్యాంగ్ ఎంత ఉందో ఎవడో తెలుసు. వీళ్ళలో కొంతమందిని పట్టుకున్నారు. మిగతా వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు గనక ఏమైనా చేస్తే అది ఇబ్బందే గదా! అందుకని చెప్పి ఇంకా ఆ టైంలో ఇంకా పెద్ద పంచాయతీ అయింది. ఇంకా ఆ టైంలో చాలామంది బయటకొచ్చారు. ఏఐఏడీఎంకే లీడర్స్ పళనిస్వామి, పన్నీర్సెల్వం వీళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వాళ్ళొచ్చి చెప్పారు. ఇది పొరపాటున జరిగింది. ఇంకా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం. సీబీఐకి అప్పజెప్పాం కదా! న్యాయం చేస్తాం ఇట్లాంటియన్నీ చెప్పారు. అబ్బే! అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. సో, అలాగా ఇన్నేళ్ల పాటు ట్రయల్స్ అనేవి రిపీట్ అయిన తర్వాత ఫైనల్‌గా మే 13 ఇవాళ మే 14 గదా! నిన్న మే 13 తారీఖున మహిళా కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళందరికీ కూడా శిక్షనైతే విధించింది. 9 మంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు ఈ ఎంటైర్ కేసులో. ఆ 9 మంది వ్యక్తులకి కూడా యావజ్జీవ ఖైదునైతే విధించింది. ఐపీసీ సెక్షన్ నంబర్ 376 గ్యాంగ్ రేప్ అండ్ 376(2)(n) రిపీటెడ్ రేప్ ఆన్ ద సేమ్ ఉమెన్, క్రిమినల్ ఇంటిమిడేషన్, కాన్స్పిరసీ ఈ కేసెస్ కింద వాళ్ళనైతే అరెస్ట్ చేశారు అప్పుడు. సో, అదే కేసెస్ కింద వాళ్ళకి శిక్ష అయితే పడింది. అండ్ అది మాత్రమే కాకుండా అంటే చచ్చిపోయేంత వరకు జైల్లోనే. అది కాకుండా రూ. 85,00,000 కాంపెన్సేషన్‌ని 8 సర్వైవర్స్‌కి ఇవ్వమని చెప్పారు. అంటే ఫస్ట్‌లో ఎవరైతే 8 సర్వైవర్స్ వచ్చారో వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగిందనమాట. అండ్ అది కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ఏమంటారు నేరస్తుడికి కూడా ఫైన్ అయితే పడింది. సో, అది అందరూ కూడా సమానంగా పే చేస్తారో ఏదో చేస్తారు మొత్తానికి ఇంకా. సో, అది మరి సిట్యుయేషన్. సో, ఓవరాల్‌గా ఇది జరిగింది. ఇంత ప్రొలాంగ్ అయ్యి, ఇంత ల్యాగ్ అయ్యి ఫైనల్‌గా జస్టిస్ అయితే జరిగింది. సో, ఇదే ఇప్పుడు 2016లో మొదలైన కేసు. 9 సంవత్సరాల నాటి కేసు ఇది సింపుల్‌గా చెప్పాలంటే. కోర్టుకెళ్ళింది అంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళింది 2019 ఫిబ్రవరిలో కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తే ఒక 6 ఏళ్ళు అవుతదేమో గానీ, బట్ మొదలైందైతే 2016లో గదా! సో, అది మన న్యాయ వ్యవస్థ. ఎనీహౌ మొత్తానికైతే జస్టిస్ అయితే జరిగింది. ఆ అమ్మాయిలకి, ఆడవాళ్ళకి, ఆ పిల్లలకి వీళ్ళందరికీ కూడా జస్టిస్ అయితే జరిగింది ఆడపిల్లలకి. సో, గుడ్. ఎనీహౌ హ్యాపీ. సో, అది గైస్. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకుంటే నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మైదర్ ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.